హాయ్ అండి. ఎలా ఉన్నారు? చింత చిగురు పచ్చడి చేయడం ఎలానో చూద్దాము. ఫస్ట్ నువ్వులు వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం దోరగా వేపుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు, నువ్వులు, మిర్చీసు, కరివేపాకు. ఇది బాగా వేగాలండి. కరివేపాకు వచ్చేసి మా ఇంటి దగ్గర చాలా పెద్ద చెట్టు ఉంది. నేను రెగ్యులర్‌గా అదే వాడతాను. కొత్తిమీర కన్నా ఎక్కువ కరివేపాకు బాగా యూజ్ చేస్తానండి. హెల్త్‌కి మంచిది, హెయిర్‌కి, ఐస్‌కి అన్నీ మంచిది కాబట్టి రెగ్యులర్‌గా ప్రతి ఒక్క దాంట్లో వాడతాను. కొంచెం ఇవి బాగా వేగాలండి. బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి మనకి పచ్చడికి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే వేయించుకోవాలి. పెద్దగా పెట్టేసి మనం వేయించేసామనుకో అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చిటపట ఎక్కువలాడిందనుకో అట్లా కూడా టేస్ట్ ఉండదు. మీడియం ఫ్లేమ్‌లోనే కొంచెం టైం తీసుకున్నా సరే కొంచెం ఓపికతోని మీడియం ఫ్లేమ్‌లో ఎంతసేపు అయితే అంతసేపు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవి కొంచెం వేగాక జీరా వేయాలండి. కొంచెం మనకి టేస్ట్‌ని బట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. అది వేగిపోయాక మిర్చీస్ అండి. ఇవి కట్ చేసి మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం బాయిల్డ్ అయ్యాక ఆయిల్ వేస్తాం కదా! అప్పుడు ఏమైతాయంటే ఇవి కొంచెం ఇట్లా బస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మంచిగా నీట్‌గా వాష్ చేసేసుకొని ఒక దాంట్లో 2 పీసెస్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. నువ్వుల్లో వెల్లిపాయలు వేసి హాఫ్ సైజు వెల్లిపాయలు సరిపోతాయి. ఒక 10, 15 అంతా వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి. చూడండి ఆయిల్ వేసేసాను. మిర్చీస్ కూడా వేగిపోయాయి. అవి మిక్సీలోకి తీసేసుకొని చింత చిగురు అండి. ఇది కూడా మా చేను దగ్గర ఉంటుంది. మ్యాక్సిమం అన్ని వెజిటేబుల్స్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేస్తాను. అక్కడ ఉంటాయన్నీ. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఇది. ఇది కూడా వాష్ చేసుకొని వాటర్ లేకుండా కాటన్ క్లాత్లో పెట్టేసుకోవాలండి. వాటర్ మొత్తం డ్రై అయిపోయాకనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. చూడండి ఇంటి దగ్గర ఉన్న కరివేపాకు అన్నాను కదా, అది కూడా వేసేసాను. మనకి టేస్ట్ తగ్గట్టు అది మన ఇష్టం. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మా ఇంట్లో తినరు, మా పిల్లలు తినరు అనుకుంటే 1, 2 వేసుకోండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేను దీంతో పౌడర్ కూడా చేస్తాను. అది కూడా మా పిల్లలు ఇడ్లీలలోకి, దోశలలోకి తింటారు. చూద్దాం నెక్స్ట్ టైం చేసి పెడతాను. అప్లోడ్ చేస్తాను అది గిటంగా. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసుకున్నాను. బాగా వేగాలండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్‌లోనే మ్యాక్సిమం టోటల్‌గా ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. మీకు ఇంక ఓపిక ఉంటే మొత్తం లో ఫ్లేమ్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ మనకి వీడియో చాలా లాంగ్ అవుతుందని నేను మీడియంలో పెట్టేసి చేస్తున్నాను. లైట్‌గా పసుపు, కొంచెం మనకి లైట్‌గా వేసుకుంటాం కదా, చిటికెడంత పసుపు. చిటికెడంటే ఏం చిటికెడేయలేను, కొంచెం బాగానే వేసానండి. ఇది కొనుక్కొచ్చిన పసుపు ఎక్కువ కలర్ రాదు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వాడుతున్నాను. కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా కొంచెం బాగా రోస్ట్ అయిపోయింది. అయిపోయాక మిర్చీస్లో తగినంత సాల్ట్, మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసుకొని అది మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ అది మిక్సీ అయిపోయినాక మనం ఇది ఏదైతే చింత చిగురుది వేపుకున్నామో అది చల్లారినాక మిక్సీలోకి వేసుకోవాలండి. వాటర్ మాత్రం అస్సలు పొయ్యొద్దు. మనకి కొంచెం టఫే ఉంటుంది కానీ కొంచెం స్పూన్తో అలా ఇలా మిక్స్ చేసుకుంటూ మిక్సీకి పట్టాలి. కానీ లిటిల్ డ్రాప్ వాటర్ కూడా వేయొద్దు. నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసానండి. కుండలు నేను మ్యాక్సిమం వాడతాను. ఎక్కువ కర్రీస్ కుండలలోనే చేస్తాను. దట్స్ వై కుండ ఉంది కాబట్టి నేను కుండలో పోసేస్తున్నాను. ఆయిల్ వేసేసి కొంచెం వేడి కాగానే ఆవాలు వేసానండి. అవి కొంచెం వేగగానే జీలకర్ర కూడా వేసేస్తాను. బట్ కుండల్లో తినడం చాలా మంచిదంట ఆంటీ. వండుకొని తింటే బాగుంటుందంట. హెల్త్కి కూడా మంచిదంట. పెద్దవాళ్ళు అప్పుడు అటుకెలు అనేవాళ్ళు. దట్స్ వై నేను ఎక్కువ ఇవే యూస్ చేస్తాను. రేర్గానే అవి స్టీల్, సిల్వర్ వాడతాను. బట్ నేను అటుకెలే ఎక్కువ వాడతాను. చూడండి జీలకర్ర కూడా వేసేసాను. అది కూడా బాగా రెడ్గా అయ్యింది. దీని తర్వాత ఒట్టిమిరపకాయలు, వెండుమిర్చి ఉంటాయి కదా, అవి వచ్చేసి ఒక 4-5, అది కూడా మన ఇష్టం. ఇంట్లో ఎలా తింటే అలా 1, 2 వేసుకునే వాళ్ళు వేసుకొని, నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువనే వేస్తాను. ఇంకొంచెం కరివేపాకు ఇది కూడా వేసేస్తాను. ఎందుకంటే ఇది రెగ్యులర్గా అన్నాను కదా, నేను ప్రతిసారి ఎక్కువ వాడతాను పోస్ట్లలోకి, కర్రీస్లలోకి. కొంచెం ఇది ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీకి పట్టుకున్నాం కదా
అదంతా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం టైట్‌గానే మిక్సీ అవుతది. బట్ వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వేయకండి. వాటర్ ఏస్తే నిల్వ ఉండదు పచ్చడి. ఇది మనకు 2 ఆర్ 3 మంత్స్ ఉంటదండి. చూడండి ఇట్లా బాగా